అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. క్యాన్సల్ అయ్యింది రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా దేశం టూరు. లండన్ నుంచి మళ్ళా తెలంగాణకు రాబోతుండు రేవంతాలు సారు. ముఖ్యమంత్రి రేవంతాలు సార్కు అసలు రానే రాదట ఇంగ్లీషు. తెలంగాణలో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మంచిగానే తీసుకుండ్రు క్లాసు. సోయిలేని ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారట తెలంగాణ రాష్ట్రంలో. అట్లా వాళ్ళుండేపటికే స్టేట్ జనం ఉన్నారట చెప్పరానంత కష్టంలా. ఏలుబడిలున్న కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నదట సమతుల పోరు. చెప్పిండి ఇట్లా ఎలిసిపోయిన ఎర్రజెండా మోస్తున్న శిఖర్ నారాయణ సారు. రాష్ట్ర ఆబ్గారీ మంత్రి జూపల్లి సారు కడుగుతున్నాడు పాయకాన్లు. సోషల్ మీడియాలో ఆ వీడియో మీదనే ఉన్నాయి చూడుండ్రి అందరి కాన్లు. ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు 10 దినాలు బయట దేశాలు ఆ టూరు పెట్టుకున్నాడని ఏమన్నా చెప్పుకున్నాం కదా. కానీ ఆయన టూర్ క్యాన్సల్ అయింది. అగో ఆల్రెడీ లండన్లో ఉన్నాడు కదా, మళ్ళా టూర్ క్యాన్సల్ అవుడు ఏందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మీకు మంచిగా చెప్తా ఈనుండ్రి. తెలంగాణలో సావన్ని సమస్యలుంటే ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు సకుటుంబ సపరివార సమేతంగా బయట దేశం లండన్కు పోయి పతంగి పార్టీ పెబ్బ అక్బరుద్దీన్ ఓవైసీ సారు బిడ్డ పెళ్లికి హాజరుపడ్డాడు కదా. ఆడనే కొందరితోని మాట్లాడి అటు నుంచి అటే అమెరికా పోదామనుకుంటే ఆడికి అందరు పోవచ్చు కానీ సీఎం రేవంతాల సారు పోయేదందుకు ఛాన్సు లేదని బయట దేశాల్లో ఇక్కడి దేశ పనులు అక్కడికి, అక్కడి దేశ పనులు ఇక్కడికి రాకపోకలు సాగించేదందుకు నడమల ఉండి పనులు చూసుకుంటారు చూడుండ్రి. అగో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే ఈ నెల 24 తారీఖు నుంచి 29 తారీఖు దాకా సీఎం రేవంతాల సారు పెట్టుకున్న అమెరికా టూర్ ఆయనతో క్యాన్సల్ అయిపోయింది. మరి ఇప్పుడు అక్కడికి ఎవరు పోతారంటే ఇంకెవరు చదువుల శాఖ ఆఫీసర్లు కొందరు ఉన్నారు కదా, వాళ్ళు పోయి మాట్లాడి వస్తారు. మరి తదుపరి మళ్ళీ ముఖ్యమంత్రి గారి కర్తవ్యం ఏంటిదంటే ఏమున్నది, మళ్ళా లండన్ నుంచి సీదా ఇండియాలున్న తెలంగాణకు వాపసు రావాల్సిందే. ఒక ముఖ్యమంత్రికి అమెరికా దేశంలో పర్యటించేందుకు పర్మిషన్ ఇవ్వలేరంటే ఏంది? ముందుగాల ఈసొంటివి చూసుకోరా? అంత ముందు చూపు లేని ముఖ్యమంత్రి తెలంగాణలో ఏలువాడులు ఉన్నాడా అంటే ఈ 32 నెలల బట్టి తెలంగాణ పబ్లిక్ చూడనే బట్టిరి ఆయనకు ఎంత ముందు చూపు ఉన్నదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్కి అసలు ఇంగ్లీష్ రాదట. అసలు కొలువుకు దరఖాస్తు కూడా ఎట్లా పెట్టుకోవాలనో కూడా తెలియదట. అగో ఇంజనీరింగ్ విద్యార్థులకే కొలువుకు ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలనో తెలియదని సీఎం సార్ మొన్న అన్నాడు కదా అంటే స్టూడెంట్సే చెప్తుండ్రు ఈనుండ్రి. తెల్ల పేపర్ ఇస్తారంట, దాంట్లో మాకు ఫిలప్ చేయడానికి రాదంట. అసలు జాబ్కి ఫిలప్ ఎట్లా చేస్తారు? స్పెల్లింగ్స్ వస్తాయి అసలు రాని కట్టు. ఆయన రాసిండా? ఆయనకి వస్తా స్పెల్లింగ్. అసలు చక్కగా ఇంగ్లీషే అసలు ఇంగ్లీషే రాదు చక్కగా మాట్లాడనీకే. ఆయనకు వస్తా అసలు ఫామ్ ఫిలప్ చేయనీకే? ఆయన రాయగలుగుతాడా? ఆయన చక్కగా ఇంగ్లీషే రాదు మాట్లాడడానికి. ఆయనకు ఉండాలి ఏదన్నా. స్టూడెంట్స్ అంటే ఆయనకు చులుకనే అయిపోయింది. మేము ఏది చెప్తే అది చేసుకుంటారు, లేబర్ పనులు చేసుకుంటారు. వాళ్ళ అమ్మ నాయన చేసినట్టు వాళ్ళు కూడా చేసుకుంటారు లేబర్ పనులు. వాళ్ళకి ఏముంది, మనం అయితే ఏసీలో కూర్చొని మంచిగా బతకొచ్చు. నేను సీఎం అయినా నాకు ఉంది, నేను మంచిగా బతుకుతా అన్నట్టు ఆడు చేస్తున్నాను. మాత్రం అని అంటాడన్న సక వందే మాత్రం అన్నికనే రాదన్న ఆయనకి. వందే మాత్రం అన్నికే రాదు. చూసినాం ఆడే చెప్తున్నాం. ఆయనకు ఒక్క ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. మాకు మా జాబ్ అప్లికేషన్ నింపుకోనికి మాకు రాదు అంటుండు. ఆయనకు వస్తుందా అన్న? ఇప్పుడు మాది డిప్లొమా ఎస్బిటెట్ అనేది ఒక గవర్నమెంట్ అథారిటీకి సంబంధించింది సార్. స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఈసెట్ ఇస్తామంటారు, లాటరల్ ఎగ్జామ్ ఇస్తారంటారు. కానీ మాకు ఆ సర్టిఫికేట్ అనేది ప్రైవేట్ కిందికి వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. మాకు ప్రైవేట్ సర్టిఫికేట్ వద్దు. మేము ఇంత చదువుకుంది ఎందుకు? మేము లేబర్ వర్క్స్ చేయాలంట సార్. మేము ఎందుకు ఇంత చదువుకుంది? పిల్లలతో తిప్పించుకుంటుండు, స్టూడెంట్స్ తోటి తిప్పించుకుంటుండు. దొంగ 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 రేవంత్ రెడ్డి. నేను చూడలే. సీఎం రేవంత్ రెడ్డికి మేము చదువుకోవాలని లేదు, అందుకనే మమ్మల్ని మా బతుకులు మొత్తం రోడ్డు మీద వేద్దామని ఫిక్స్ అయ్యిండు. అందుకనే మా కోసము శక్తి అని చెప్పి ఒకటి కొత్త స్కీమ్ తీసుకొని వచ్చిండు, జియో 97 అని చెప్పి. మాకు అది వద్దు, ఎస్బిడిటీనే మంచిగా చెయ్యి అని చెప్పి మేము అంటుంటే ఏవేవో కొత్త కొత్త స్కీమ్లు తీసుకొని వచ్చి ఏవేవో ఎనికే పోతుండు రేవంత్ రెడ్డి. మాకు అవన్నీ ఏమొద్దు, మేము ఈరోజు అవి రద్దు చేయాలని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. అయ్యా రేవంతాల సారు ఎన్నొద్దులు ప్రతిపక్షం లీడర్లే మిమ్మల్ని దొంగ దొంగ అన్నారు. కానీ ఇప్పుడు విద్యార్థులు కూడా అంటున్నారంటే ఏంది సారు? ఒక పని మీరే ఆలోచన చేయండి. ఎందుకంటే ఆడోళ్ళు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి అన్నట్టు విద్యార్థులు తలుచుకుంటే కూడా తెలంగాణలో మీ అధికారం కూలిపోగల అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సోయిలేని ముఖ్యమంత్రి, సోయిలేని మంత్రులు ఏడుంటేంది ఏడవంటేంది అంటుండు తెలంగాణ మాజీ కరెంటు మంత్రి కం బీఆర్ఎస్ లీడరు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సారు. అగో అంత సోయి తప్పిపోయినరా తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు అంటే జగదీష్ రెడ్డి సారు మాటలనే మీరు కూడా ఇనుండ్రి. మంచంలో వండి ఏడుంటేంది? తెలంగాణ ప్రజలకి ఏమైనా ఒరిగితే కదా వీళ్ళతో. పని మనకు వచ్చాడు కానప్పుడు యాడుంటేంది మాకేంది?
ఈడ ఉండి పీకి పెట్టి ఏమైనా చేస్తున్నారు మా ప్రజలకి అని ఉందా పొద్దుటి పని నీలా తెస్తురా మాకేమన్నా ఇంకా చచ్చిపోయే పిల్లల్ని ఏమైనా ఆపుతురా బువ్వ పెట్టక విషయం ఇచ్చి చంపుతున్నారు ఇలా పాటికి పిల్లలు గొడవ చేస్తున్నారు పాపం ఒక్క దాంట్లోనే ఏమన్నా సోయిందా వీళ్ళకి సోయలేని ముఖ్యమంత్రి సోయలేని మంత్రులు ఆడవంతింది ఆడుంటేంది మాకేం అవసరం అయ్యా తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు రాష్ట్ర మంత్రులారా నివొద్దనే సోయి తప్పి ఉంటుర్రా ముఖ్యమంత్రి రేవంతాల సారు మీరైతే తెలంగాణలో ఉంటేంది బయటి దేశంలో ఉంటేంది మంచంలో ఉన్న ముసలవ్వ మూలకుంటేంది ముంగటుంటేంది అన్నట్టే అంటుండు జగదీష్ రెడ్డి సారు ఎందుకు సారు ఇట్లా 10 మాటల ప్రతిపక్షం లీడర్లతోనే అనిపించుకుంటారు మీకే గనక రోషం పౌరుషం అనేటివి ఉంటే మీరు ఇచ్చిన మాటనే నిలబెట్టుకొని మీరిస్తామన్న పథకాలు ఇచ్చి మీరు తెస్తామన్న మార్పు తీసుకొచ్చి కారు పార్టీ లీడర్లు చెంప చెల్లుమన్నట్టు చెయ్యండి అట్లా చేయకుండా ఇట్లా పెండ్లీలు పేరంటాలు దావతులు బయటి దేశాల టూల్రు అనుకుంటా తిరిగితే ఇట్లనే మిమ్మల్ని ప్రతిపక్షాలు అరుచుకునే కాడికి వస్తుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏలుబడిలున్న కాంగ్రెస్ పార్టీల సముతుల పోరు నడుస్తున్నదట అగో అన్నదమ్ములోలే అక్కా చెల్లెల్లోలే కలిసి ఉంటామని చేయి పార్టీ లీడర్లు కూడా చెడ చెప్పుకుంటుంటే సముతుల పోరు నడుస్తున్నదని ఎవలన్నరే బాలన్న అంటారా ఎవలో కాదు తెలంగాణలో ఎలిసిపోయిన ఎర్ర జెండాను పట్టుకొని తిరుగుతున్న శిఖర్ నారాయణ సారు నిబద్ధనే చేయి పార్టీల సముతుల పోరు ఉన్నదా అంటే ఒక్కొక్క లీడర్ చెప్పేది మీరే వరుసబట్టి ఇనుండ్రి కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది పార్టీకి నష్టదాయకంగానే ఉంది పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది ఎవల భాష అంటే కొండా సురేఖ మేడం భాష అని వేముల వీరేశం సార్ ఇట్లా అన్నాడా ఇక దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సార్ చెప్పేది కూడా ఇనుండ్రి చిన్నారెడ్డి గారు మాట్లాడినా ఇంకో రాజగోపాల్ గారు మాట్లాడినా బాలునాయక్ మాట్లాడినా క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా ముఖ్యమంత్రి గారిని బలహీనపరిచే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పని ఎవరు చేసినా వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం. బాలునాయక్ సారు ఇట్లా అన్నాడా ఇక వెడమబొజ్జు సారు కూడా అన్నది ఇనుండ్రి దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు ఆ పిల్లకాకిన మాట్లాడే మాటలు ఆమె మాట్లాడిన మాటలు కావు నేను అనుకుంటున్నా ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటని నేను అనుకుంటున్నా చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం ఆయన అట్లాంటి ఇక శంషాబాద్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సార్ అన్నది కూడా ఇనుండ్రి అప్పుడప్పుడు కుట్రలు పన్నుతా ఉంటే ఈ కుట్రలకు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన కుటుంబాలు కొన్ని అవాకులు చెవాకులు చౌకాబారు మాటలు నీతిమాల్య మాటలు అనుచిత వ్యాఖ్యలు చేయడం అని రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు ఈయన ఇట్లాంటి ఇక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ మాట కూడా ఇనుండ్రి వితిన్ల పార్టీలనే కొన్ని గుంటనక్కల్ని ఒకటి రెండు ఆ గుంటనక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దావుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీరు ఎక్కడ పోయినా పర్లే మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించే ముందుకే వెళ్ళిపోండి. వెడమబోదు సారు అందరి గురించి కూడా ఇట్లా అనుకొచ్చిండు. రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగానే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి ఈరోజు సురేఖ విషయంలో గారు కావచ్చు రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు అదేవిధంగా దాంతోపాటు మన చిన్నారెడ్డి విషయంలో గారు కావచ్చు కంపల్సరీ క్రమశిక్షణలు తీసుకోవాలి. ఇక ఇట్లా కాంగ్రెస్లో ఉన్న లీడర్లకు ఒక్కలకొక్కలకు వడకపోయే వరకల్లా అది కూడా సముతుల పోరు లెక్కనే ఉన్నది అనే కాడికి వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ టూరిస్టు మంత్రికం ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు పాయకాన్లు బాత్రూంలు గడుగుతుండు. అగో కాంగ్రెస్ ఏలుబడిలా మంత్రి పదవి అంతా ఏం మంచిగా లేదు, సులభ్ కాంప్లెక్స్ అన్న పెట్టుకొని ఆత్మగౌరవంతో బతుకుతా అని అట్లా కూడా ఆలోచన చేసి పాయకాన్లు గడుగుతుండా అంటే ఇగో మీరే చూడుర్రి. అయ్యా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సారు ఇక మొదలు పెట్టుర్రి. మనకు కాంగ్రెస్ పార్టీ 8 సార్లు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చింది. 9 సార్లు బీఫామ్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, పీసీసీ కావచ్చు, ఏఐసీసీ కావచ్చు, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావో ఫస్ట్ వనపర్తి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాయాలి, సిగ్గు శరం ఉంటే ఇట్లా వండుకునాలి, లేకపోతే ఎట్లాగో పార్టీ అవు మరి అన్ని మాటలు కూడా ఉత్తగానే కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి సారు బీఫామ్లు తెచ్చుకుండా. అయ్యా చిన్నారెడ్డి సారు మీకు గనుక సిగ్గు శరం ఉంటేనట అన్ని మాటల బీఫామ్లు తెచ్చుకుండ్రు కదా, ₹1 ఇవ్వకుండా ఉత్తగానే తెచ్చుకుర్రా? మీరు మొన్న చెప్పినట్టు చెప్తేనే అందరికి అర్థమయ్యేటట్టు ఉన్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ టూరిస్టు మంత్రికం ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు పాయకాన్లు బాత్రూంలు గడుగుతుండు. అగో కాంగ్రెస్ గెలవడిలా మంత్రి పదవి అంతా ఏం మంచిగా లేదు, సులభ్ కాంప్లెక్స్ అన్న పెట్టుకొని ఆత్మగౌరవంతో బతుకుతా అని అట్లా కూడా ఆలోచన చేసి పాయకాన్లు గడుగుతుండా అంటే ఇగో మీరే చూడుర్రి. పాయకాన్ల పాచి ఇట్లనే ఉంటుందా, బాత్రూంలో బల్లి పాత్ర ఇట్లనే ఉంటుందా? దీన్ని అసలు శౌచాలయం అంటారా? అసలు దీన్ని పాయకాన్ అంటారా? ఇండ్లకు వస్తే అసలు ఒంటికి రొంటికి వస్తుందా? నిరి ఇంత అద్మానమా అని నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసును అనుకోకుండా చూసేందుకు పోయిన సారు అర్రలు తొర్రలు అన్నీ చూసుకుంటా పోయి పాయకాన్లో ఉన్న ఈ పర్రెలను చూసి పరిశాన్ అయ్యి ఇదేనా సారు పాయకాన్లు ఉంచే తరీకా? అధికారులు కూడా వాళ్ళ ఇండ్ల బాత్రూంలను పాయకాన్లను ఇట్లనే ఉంచుకుంటారా? ఆఫీసర్ల ఇండ్ల లెక్క ఆఫీసులు కావా? మీకు శాతగాకుంటేంది, నేను లేనా క్లీనింగ్లు చేస్తాను కానీ ఇట్లా మగ్గందుకొని నీళ్లు చల్లుకుంటా మంచిగా అడిగిండు. అయ్యా ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఎంఆర్ఓ ఆఫీసులో ఏమో కానీ చాలా దగ్గర దవాఖాన్లల్లా హాస్టళ్ళల్లా స్కూళ్ళల్లా ఇట్లా చెప్పుకుంటా పోతే పబ్లిక్ పని చేయించుకునే ప్రతి తావుల కూడా పాయకాన్లు అస్సలు మంచిగా ఉంటలేవు. అన్నిటిని కూడా మీరు ఇట్లా సాగు చేసే పని పెట్టుకుంటే మీ పదవి కాలం కూడా సరిపోదు. కొన్ని దగ్గరనైతే సాలినన్ని టాయిలెట్లు లేక బడి పిల్లలు బాత్రూమ్కు పోవాలంటే మస్తు బాధలు ఎల్లదీస్తుర్రు. అసొంటోళ్ళ అవస్థలు కూడా వాపుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పాసెంటర్ల వ్యభిచారం నడుపుతున్న ఒక ఆయనకు కాంగ్రెస్ లీడరు మధు యాస్కి సారు కాంగ్రెస్లో ఏకంగా అధ్యక్ష పదవి ఇచ్చిండట. అగో అడ్డమైన దందాలు చేసేటోళ్ళను కూడా అధికారంలో ఉన్న పార్టీల అధ్యక్షుల చేస్తుండ్రా? అట్లెవల కనిపించనే బాలన్న అంటే కాంగ్రెస్లోనే ఉన్న ఇంకో కాంగ్రెస్ లీడరే చెప్తున్నది ఈ నుండి. అమ్మ కాంగ్రెస్ నాయకురాలు కమ్ము మహిళా లీడర్ అయిన విద్యా మేడము ఇక చెప్పుండ్రి మధు యాస్కి సారు ఎసొంటి మనిషికి అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఇక్కడ ఎల్బీ నగర్లో స్పా సెంటర్లో ఒక వ్యభిచారం నడుపుతున్నటువంటి వ్యక్తికి నన్ను కాదని నాకున్నటువంటి ఎలిజిబుల్ పనికి రాదని చెప్పి స్పా సెంటర్ నడుపుకునే వ్యక్తికి ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉందండి. కానీ ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నటువంటి దాన్ని నేను చదవలేను, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది. ఒక ఆడపిల్ల ఈ ఎఫ్ఐఆర్ కాపీని కూడా చదవలేనంత ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇది మన మీనాక్షి మేడం గారికి అలాగే మహేష్ గౌడ్ గారికి ఈ విషయం పోవాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళ అంత పెద్ద స్థాయి వాళ్ళకి నేను చేరుకోవాలని ఈ విషయాన్ని చెప్పుకునేంత సమయం నాకు ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీనాక్షి మేడం మహేష్ గౌడ్ అన్న గారు నాకు న్యాయం చేయగలరు. ఎందుకు అంటే ఈరోజు సాహిబ్ నగర్లో ఒక డివిజన్ ప్రెసిడెంట్గా కూడా పనికి రాలేని నేను, సరే ఓకే బాగుంది, కానీ ఈరోజు ఎల్బీ నగర్లో ఏం జరుగుతుంది, అసలు ఎటు పోతుంది కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు కొద్ది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎల్బీ నగర్ అనేది కాంగ్రెస్ గడ్డ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది అతల కుతలం అయిపోయి ఖరాబ్ అయిపోతుందండి. ఈరోజు ఇది కూడా పెద్ద మైనసే కాంగ్రెస్ పార్టీకి. దయచేసి ఈ స్పాట్ సెంటర్లు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. ఇదే వ్యక్తికి ఒక 4-5 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇంత పెద్ద బ్రాంచెస్ పెట్టడానికి దీని వెనక ఉన్న ముఠాని కూడా వెంటనే చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఈమె చెప్తున్న దాంట్లో నిజమెంత ఉన్నదో అబద్ధం ఎంత ఉన్నదో మీరే మీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవి సార్కు చెప్పి ఎంక్వైరీ చేస్తేనే మంచిగుంటది. ఎంతో మంది మహిళల కాంగ్రెస్ కు పరిచయం చేసిన ఈమెను కాదని కొందరు మహిళలతోని ఎల్బీ నగర్ల వ్యభిచారం చేయిస్తున్న కేతావత్ రమేష్ నాయక్ అనే ఇగో ఈయనకే అధ్యక్ష పదవి కట్టబెట్టిండ్రట. ఎఫ్ఐఆర్ కాపీ పట్టుకొని ఆధారాలు కూడా చూపెడుతుంది. ఇంకేం కావాలే సారు? అట్లా కూడా మీరు ఎంక్వైరీ చేయించకుంటే ఈమె చెప్పినట్టే మీ కాంగ్రెస్ కాలగర్భంలో గలుచుడు గ్యారంటీ, గాంధీ భవన్లో గంగారాలు తేలుడు గ్యారంటీ. ఆడోళ్ళ బాధ ఆడోళ్ళకే ఎరకైతుంది అంటారు. మీనాక్షి నటరాజన్ మేడం మీరన్నా ఎంక్వైరీ చేయించుర్రు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కూకట్పల్లిలున్న అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లు నావో 2 ఓయో హోటళ్లల్లా పోలీసులు చెక్కింగ్ చేసి 11 మందిని ఆధీనంలోకి తీసుకొని 6 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకురట. అగో 18 ఏళ్ళు నిండినోళ్ళు ఎవరైనా ఇష్టం ఉంటే పోయి ఓయోలో ఇష్టమున్న పని చేసుకోవచ్చని ఖుద్దు సుప్రీంకోర్టు కూడా చెప్పిందని అంటారు. అయినా రైడ్ ఎందుకు జరిగిందంటే ఏమో అరుచుకుందాం పని. ఇగో మూతులకు మాస్కులు పెట్టుకొని బుద్ధిమంతుల లెక్క నడుచుకుంటా వస్తున్న ఈ మగవలు అట్లనే ఇగో ఈడ నాలుగు మొఖాలు వేసుకుని కూర్చున్న ఈ మగ పురుషులు పోయి ఓయో హోటళ్లల్లా రూములు తీసుకొని ఆలు మొగలోలే ఆ పనులు చేసుకొని చూసిరట. మరి పోలీసులకు ముచ్చట ఎట్లెరకయ్యిందో ఏమో ఆయనత ఆ హోటళ్ల మీద రైడ్ చేసి ఇగో ఇట్లా వాళ్ళ చీకటి బాగోతాన్ని ఎలుగులకు తెచ్చిర్రట. వెనకటి కాలంలో ఇట్లుండేనా? ఈ ఓయోలు ఉండేనా? ఈ హోటళ్ళు ఉండేనా? అసలు దునియా ఇట్లా ఉండేనా?
అది సరే కానీ ఓయో అంటేనే ఆధార్ కార్డు అట్లా 18 ఏండ్లు ఉన్నట్టు ఆధారం ఉంటే ఆ ఆధారం చూపెట్టి ఆడోళ్ళు అయినా మొగోళ్ళు అయినా ఆ ఓయోలకు ఇష్టం ఉన్నట్టు కలిసిపోవచ్చు అని ఖుద్దు పెద్ద కోర్టే చెప్పిందా అంటారు. మరి వీళ్ళు అట్లా ఏజ్ నిండినోళ్ళు కాదా? అక్కడ కూడా ఏమన్నా ఓయో ముసుగుల వ్యభిచారం కూడా గుట్టు సప్పుడు కాకుండా నడిపిస్తుర్రా అంటే ఏమో ఆ ముచ్చటైతే ఇంకా ఎరకగాలేదు. పోలీసులకు తెలిసిన కాడికి ఏందంటే చట్టవిరుద్ధమైన పనులు చేస్తుండ్రు అన్నట్టు ఎరకైందట. ఈ ముచ్చట తెలిసిన ఓటర్ల ఓనర్లు పోలీసులకు దొరకకుండా పారిపోయిర్రట. ఈ కేసు ఏమవుతుందో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మా నాయన మీరు ఇళ్ళల్లా బండ్లు చెకింగ్ చేస్తున్నారని ఎరకై దాన్ని తీసుకుపోయి వేరే దగ్గర దాచిపెట్టిండు. ఆ బండిని మీరు తీసుకపోదు రారి సారు అని పోలీసులకేవో 6 ఏళ్ల బుడ్డోడు బండిని చూపెట్టిండు. అగో తండ్రినే పట్టించిన అంత నిజాయితీ ఉన్న బుడ్డోడు ఎవలే బాలన్న అంటారా? ఇగో చూడురి. ఏంది తమ్ముడు ఏం చిన్న ఇష్టం వారెవ్వ ఎల్నినో ప్రభావం ఉన్నా కూడా అప్పుడు కొన్ని వానలు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడుతున్నాయంటే ఇంకా ఇసొంటి బుడబుడ్డ పిలగాన్లు నియతిగా ఉన్నారు కాబట్టి అనిపిస్తలేదు. అసలైతే నెల్లూరు జిల్లా అనంతసాగరంలో పోలీసులు ప్రతి ఇంట్లో ఉన్న బండ్లకు కాయిదాలు సక్క ఉన్నాయా లేవా అని చెకింగ్లు చేస్తుంటే ఆ ముచ్చటేరికైనా ఈ బుడ్డోనోళ్ళ బాపు బండి తీసుకుపోయే వేరే దగ్గర పెడితే మా నాయన గిట్ల మీరు చెకింగ్ కు వస్తుండని ఎరకయి బండి తీసుకుపోయి వేరే దగ్గర దాచిపెట్టిండని ఇట్లా వాళ్ళ అయ్య బాగోతాని బరిబద్దలు చేసిండు. ఎంత నియతమంతుడో కదా. వీన్ని గనక ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు కొడుకు లోకేశం ఖాన్ నుంచి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సారు కొడుకు ఆయన మనమడు అట్లనే రేవంతాల సారు మనమని దాకా కూడా అందరూ వాళ్ళ తండ్రుల తాతల ఆస్తుల లెక్కను ఇంతనే నియతుగా చెప్తే ఎంత బాగుంటుందో. కానీ ఆ 6 ఏళ్ల బుడ్డోనికి ఉన్నంత నియతు అధికారంలో లేని తండ్రులకు కొడుకులకు ఉండాలే కదా. ఈ పిల్లగాన్ని ఆదర్శంగా తీసుకుని లీడర్ల అయ్యేలా బాగోతాం బయట పెడితే వాళ్ళ నియతు కూడా ఎరకైతుంది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సగరం సర్టిఫికేట్ లేదని వంక చూపెట్టి నాకు పింఛన్ ఇస్తలేరని గొల్లరాములు అనేట ఆయన గోస చెప్పుకునేందుకు పోయి నీళ్ళ ట్యాంక్ ఎక్కిండు. అగో గోస తీర్చాలంటే ఎవరైతే పింఛన్ ఇస్తలేరో వాళ్ళ పై అధికారికి ఫిర్యాదు చేయాలి కానీ వాటర్ ట్యాంకు ఎక్కుడేందే బాలన్న అంటే చూడురి. చూసినరా అంత పెద్ద నీళ్ళ ట్యాంకు మీదికి ఎక్కి అడిగి నా క్యాస్టకు వచ్చింది సదరం సర్టిఫికేట్ లేదని వంక చూపెట్టి నాకు పింఛన్ ఇవ్వకపోవడు ఏందని కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలము కంచర్రల గొల్లరాములు అనేట ఇగో ఈ కథ చేసిండు. అట్లా ఏం తక్కువ గంట సేపు వాటర్ ట్యాంక్ మీదనే ఉంటే అయ్యా రాములు నువ్వు వాటర్ ట్యాంక్ ఎక్కి ఎన్ని గంటలు ఉన్నా కూడా నీకు రావాల్సిన పింఛను నీకు రాదు. నీకు పింఛను ఎందుకు ఇస్తలేరో ఏం కథనో మేమే అధికారులతో మాట్లాడి అసలు ఎవ్వరు నీకు ఇయ్యకుండా ఆపుతుర్రో వాళ్ళని గట్టిగా అరుచుకుంటాము అంటే అగో అప్పుడు కిందికి దిగిండు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మీరేమో పింఛన్లు వెంచి ఇస్తామా అన్నారు. మొన్న కూడా ములుగు జిల్లాల కొందరికి పెనిమిటి లేని ఆడోళ్లకు పింఛను చెక్కులు కూడా ఇచ్చిర్రు. పింఛన్లు వెంచుడు దేవుడెరుగు గాని ఇచ్చే పింఛన్లు కూడా ఇయ్యకుండా ఆపుతుండ్రట. అసలు ఆ అధికార లెవెల్లో మీరే అరుచుకుంటే మంచుకుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అని తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆధారించుంటే ఇక్కడ ముచ్చలేసి మీకు ఎరిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని